అదే ఇది సస్పెన్స్ వాసుదేవ్ గారు ఈ సస్పెన్స్ తో మురిపెట్టకూడదండి. దీని వేళ్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకెళ్లి పాత్రదారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్ట్ చేసి శభాష్ ప్రభుత్వం అని అనిపించుకోగలగాలి. వాడెవడైనా సరే వాడిని జైలు ఓసలు లెక్కించగలిగితేనే చట్టం అండి. అప్పుడే ప్రజలకు విశ్వాసం అండి. కొందరికేమో బెయిల్ వచ్చి అనుమతి చేసుకునే విధంగా వెసులుబాటు. ఈ రోజున ఇసుక వెంకటరెడ్డి గారు కూడా విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆ వెసులుబాటు ఇవ్వకూడదండి. నేరగాలని అదుపు చేయలేనప్పుడు, ఎందుకంటే మీరు ఇలా మొదటి మాట అన్నారు, వేధింపులంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అనే రెండు మాట్లాడారు మీరు. వేధింపులంటే కాదాంబర కేసే, నరకం అంటే కాదాంబర పడ్డ చిత్రహింసలే. ఇది గత ఏళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పరాకాష్ట, దాని దాష్టీకాలకు సంబంధించిన పరాకాష్ట. ఇది గనక ఈ బిడ్డ గనక తెలుగు బిడ్డ అయి ఉన్నట్టయితే, కాదంబరి నా సోదరు, నేను చెప్తున్నాను ఈ డిబేట్లో, కాదంబరి నా సోదరు లాంటిది. ఈ బిడ్డ గనక దళిత బిడ్డ అయి ఉన్నట్టయితే, ఈ బిడ్డ ఆంధ్ర బిడ్డ అయినట్టు ఉన్నట్టయితే ఈ ఆంధ్ర మండేది. మన భాష రాదు కాబట్టి, మన రాష్ట్రం కాదు కాబట్టి, మన ఎల్లలు తెలియదు కాబట్టి, ఒక రియల్ హీరోయిన్ కాకుండా రియల్ హీరోయిన్ లా కొట్లాడుతుందండి. ఎంత ధైర్యం కావాలండి, ఇంత ధైర్యం కావాలి సార్. ఆమె హైలీ ఆమెనే హెనీ ట్రాప్ గా మాట్లాడుతున్న ఆమె వ్యక్తిగత జీవితం, ఎవరి వ్యక్తిగత జీవితంతో మనకేం సంబంధం అండి? చట్టం ప్రకారంగా పనిచేసిందా, చట్టం కొందరుగా చట్టం ప్రకారంగా పనిచేసింది అనేది అంశం. దీనిలో దోషులుంటే ప్రభుత్వమే, సిఎస్ఏ విచారణ చేస్తున్నారు, డీజీపీ విచారణ చేస్తున్నారు. దీనికి రాజకీయాలు ఆపాదించాల్సిన అవసరం లేదు. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. ఇందాక కూడా చూశాను జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక, ఇది ఎర్రబుక్కు రాజ్యాంగం అని రాసింది. పోలీసుల మీద అంత మమకారం ఏంటి జగన్ గారి పత్రికకి? అసలు పోలీసులే పనికిరారు, ఆంధ్ర పోలీసులు వెధవలు ఇప్పుడు కూడా అంటున్నారు కదా. పోలీసులు ఒకవైపే ఉన్నారు, ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు అని అన్నప్పుడు, మరి ఈ ముగ్గురు పోలీసు అధికారుల మీద ప్రేమ ఎందుకు, వాత్సల్యం ఎందుకు? తప్పనిసరిగా ఇలాంటి కేసుల్లో ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేసి తీరాలండి. ఈ రోజున పౌర సమాజం కానీ, కొంతమంది ఛానళ్ళు కానీ, మీలాంటోళ్ళు మాలాంటోళ్ళు పట్టుకోబట్టి వేటాడబట్టే ప్రభుత్వం ఈ ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ వరకు వెళ్ళింది. సస్పెన్షన్తో సరిపోతే కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండదండి. మీరు వెళ్ళాలి. మీరు గత ఎన్నికల్లో కూడా చెప్పారు, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలనే తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటామని. 4 రోజులు ఆలస్యమైనా కూడా ఈ మాయని మచ్చని తీయాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళాలి. వీళ్ళు సాదాసీదా ఆఫీసర్లు కాదు, వీళ్ళు వెసులుబాటు వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళు న్యాయస్థానాలకు పోతారు, లేదంటే ఢిల్లీ స్థాయి వెళ్తారు. వీళ్ళు వెనకుంద కూడా కాస్త కోస్త బడా వ్యాపారులే ఉన్నారు. కాబట్టి దీన్ని శోధించాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం నిరూపించుకోవాలి. ఎవరు పోరాడతారండి? చట్టం తన పని తాను చేయటానికి, నిజాయితీగా పని చేయటానికి ఎవరు పోరాడతారు? అమ్మాయి విషయంలోనే ఇంత కేసులు జరుగుతుందని చెప్తుంటే, కామన్ మ్యాన్ విషయంలో, సాధారణ వ్యక్తి విషయంలో ఏం జరుగుతుంది? తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఈ కేసుని ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్లి సూత్రధారులు కూడా అరెస్ట్ చేసి కోర్టు భూమిలో నిలబెట్టగలగాలి. రైట్. సుజాత గారు మొత్తం విన్నారు. కాదంబరి నా సోదరి అంటే ఎంత లోపల గుండెల్లో ఆవేదన గూడు కట్టుకోకపోతే బాలకోటే గారు మాట అంటారు. ఆయన బాధితుల తరఫున మాట్లాడతారు. వాళ్ళ కులాలు, మతాలు, జాతులు, లేకపోతే ప్రాంతాలు, భాషలు వాటితో నిమిత్తం లేకుండా మాట్లాడారు. ఆయన ఓపెన్ హార్ట్ తోటి ఆయన వచ్చారు, మాట్లాడారు. ఈరోజు ఈ వీళ్ళతోటి అంటే ఈ ముగ్గురితోటి సరిపెడుతుందా మీ ప్రభుత్వం, లేకపోతే మరింత ముందుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, కనిపిస్తున్నాయా? ఎందుకంటే సూత్రధారుల్ని వదిలిపెట్టే పరిస్థితి అయితే దేర్ ఇస్ నో పాయింట్. మీరు ఈ కేసు కట్టి ప్రయోజనం లేదు. సార్, వాస్తవం గారు ముందుగా మీకు 99 ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభోదయం అండి. గత 5 ఏళ్లలో మనం ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు కానీ, చట్టాలు కానీ అన్ని ఐసీయూలో ఉన్నాయని చెప్పుకోవాలి సార్. ప్రజల పక్షాన కాకుండా అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించినందుకు ఈ రోజు ఆ అధికారుల వాళ్ళ కెరియర్లను ఒక మాయను మచ్చగా వాళ్ళ కెరియర్ లో మిగిలిపోయింది ఈ రోజు. సార్ వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుందండి. అధికార